వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పదవీ విరమణ ఈ వయసు వివాదం, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం 58 ఏళ్ళు అంటే గవర్నమెంట్లో 33 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళకి ఇక విరమణ తీసుకుంటే బెటర్ అనేటువంటి విధంగా ఏదో రూల్ తీసుకొచ్చింది అని వైసీపీ ఆరోపణ. ఒకసారి ఈ వీడియో చూద్దాం. 33 సంవత్సరాలు వాళ్ళు సర్వీస్లో చేరిన తర్వాత, అంటే ఈ రోజున పదవీ విరమణ వయసు ఎంత ఉంది? 62 సంవత్సరాలు ఉంది. 33 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత అతన్ని ఆ ఉద్యోగంలో నుంచి తొలగించాలి అనేటువంటి దానికి ఈ యొక్క రూల్స్ లో పొందుపరచడం జరిగింది. అంటే 62 సంవత్సరాలు కాకుండానే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగి 25 సంవత్సరాలకి ఉద్యోగంలో చేరారనుకోండి, దానికి 33 సంవత్సరాలు కలుపుకుంటే 58 సంవత్సరాలు అవుతుంది. అంటే ఎంత సర్వీసు వేస్ట్ అవుతుంది వాళ్ళకి? 4 సంవత్సరాలు. ఇలా 4, 5, 6 సంవత్సరాలు ఒక్కొక్కరికి తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులంతా కూడా బెంబేలెత్తుతున్నారు. ఎందుకంటే ఇదేంటండి అసలు ఉన్నట్టుండి మరి గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యోగుల యొక్క వెల్ఫేర్ ని దృష్టిలో పెట్టుకుని 60 సంవత్సరాల నుంచి పదవీ విరమణ వయసుని 62 సంవత్సరాలకి పెంచినా కూడా మరి దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కావాలని ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 33 సంవత్సరాల సర్వీస్ ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళ ఉద్యోగుల నుంచి తొలగిస్తే మరి చాలా మందికి 58 సంవత్సరాలు వయసు రాకుండా కూడా రిటైర్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అంటే 62 సంవత్సరాలు పదవి మరి సూపరానేషన్ వచ్చి రిటైర్ అయ్యేదానికంటే కూడా 33 ఏళ్లకనే చేస్తే విపరీతంగా రిటైర్మెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదే మీరు వెల్ఫేర్ చూసేది ఉద్యోగస్తులకి అని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఈ రోజు ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం చెబుతా ఉన్నారు, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి, ఉద్యోగులకి మంచిగా చూసుకుంటాం చేస్తామని. అసలుకు మీరు మంచి చేసేది పోకుండా ఉన్నదాన్ని తగ్గించి ఉన్నదాన్ని తీసేసే దాంట్లో మరి ఎందుకు పోతా ఉన్నారో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం ఉద్యోగుల్ని ఈ విధంగా మరి మోసం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ డ్రాఫ్ట్ రూల్స్ లో ఇది పొందుపరిచిందేమో అనేటువంటి ఇది తేటతెల్లమైంది. దాంట్లో క్లారిటీగా మెన్షన్ చేశారు, ఎవరికైతే 33 సంవత్సరాలు సర్వీస్ పూర్తవుతుందో వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి 3 నెలల్లో తీసేసేదానికి అవకాశం కల్పిస్తూ, అదేవిధంగా ఒకవేళ నోటీస్ ఇవ్వకపోతే 3 నెలల యొక్క జీతభత్యాలు చెల్లించేసి వాళ్ళని ఇంటికి పంపించేసి అలాంటి ఆలోచన ఈనాడు ఈ ప్రభుత్వం ఉంది. అంటే ఉద్యోగస్తుల మీద ఎంత కపట ప్రేమ ఈ యొక్క ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఇది ఉద్యోగుల మీద ప్రేమ లేదు, లేదంటే వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు, వెన్నుపోటు పొడుస్తున్నారు, వాళ్ళకి ఇలా అన్యాయం జరుగుతోంది. 25 ఏళ్ల వయసులో ఒకవేళ ఉద్యోగంలో జాయిన్ అయితే 58 ఏళ్ల వయసుకి 33 ఏళ్ల సర్వీస్ క్లియర్ అవుతుంది. ఇంకా 62 ఏళ్ల పదవీ విరమణ వయసు అనేది ఉంది కాబట్టి 62 ఏళ్లకి 4 సంవత్సరాల సర్వీస్ అనేది పోతుంది. ఇది అన్యాయం చేయడమే అంటూ దాంట్లో చెప్పారు. యాక్చువల్లీ ఇదే మాట మన వీక్షకులు ఆయన మన ఫోన్ చేసి మాట్లాడారు. సగటు ఆయుర్దాయం, మానవుడి సగటు ఆయుర్దాయం అనేది 60 ఏళ్లకు పడిపోయింది. 62 ఏళ్ల వరకు మరి రిటైర్మెంట్ వయసు అంటే ఏమనుకోవాలి ఇక్కడ? అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ పాలకులు ఎవరైనా సరే వాళ్ళ సౌకర్యార్థం, వాళ్ళ మీద భారం పడకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు ఇలా మారుస్తున్నారు. బాగానే ఉంది, ఇంకో 2 ఏళ్ళు చేయించుకుందాం, సీనియారిటీ ఉంటుంది కదా వాళ్ళకి, పర్వాలేదులే అని చెప్పి అనుకుంటారు. కానీ మరి కొత్త తరానికి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? చేంజ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? చేంజ్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి చాలామంది ప్రశ్నించారు. సరే, ఇప్పుడు 58 ఏళ్లకి అంటే 33 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగం చేసినట్టు కాదా? ఖచ్చితంగా 36 ఏళ్ళు ఆర్ఎల్స్ 38 ఏళ్ళు చేయాల్సిందేనా? ఒక సెట్ ఆఫ్ లిమిట్ అనేది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటి చూసినప్పుడు ఉపాధ్యాయుల దగ్గర నుంచి అన్ని రకాలుగా ఏ శాఖను తీసుకున్నప్పటికీ కూడా ఇది ఒక వివాదం కింద మారిపోతుంది. ఎంతమంది క్వాలిటీ వర్క్ చేసేటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వస్తున్నారు? ఎందుకంటే చాలామంది ప్రైవేట్ ఉద్యోగాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఏదైతే నాకేంటి, నేను చేసుకోవాల్సినటువంటి పని నాది అని చెప్పి ప్రైవేట్లోకి వెళ్ళిపోతున్నారు. అవకాశాలు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా అది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అంటే ఒకప్పుడు చాలా వాల్యూ. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు అసలు ఏ ఉద్యోగం అయితే ఏంటి, జాగ్రత్తగా ఉన్నారా లేదా, కన్సిస్టెన్సీ ఉందా లేదా అని చూస్తున్నారు బేసిక్గా. ప్రైవేట్లో కూడా ఈ ఏజ్ లిమిట్ అనేటువంటిది ఇటీవల కాలంలో అనధికారికంగా కనిపిస్తోంది.
అనధికారికంగా. అలాగే యూత్కి ఉద్యోగాలు లేవు మాట్లాడితే జాబ్ క్యాలెండర్లు ఎప్పుడు ఇస్తారు ఇవన్నీ కూడా ప్రశ్నిస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి అంటే ఖాళీలు కనిపించాలి కదా. ఆ ఖాళీలు కనిపించాలి అంటే ఎవ్రీ ఇయర్ ఈ రిటైర్ అయ్యేటువంటి వాళ్ళకి అది ఖాళీ అయితేనే కదా మిగతా వాళ్ళని అందులో రీప్లేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఖాళీలు అవ్వకుండా 62 ఏళ్ల వరకు వాళ్ళని చేసుకుంటూ వెళ్తే అంటే ఇంకొక తరం సపోజ్ అందులో చెప్పినటువంటి లాజిక్ ప్రకారమే 25 ఏళ్లకి ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలి అని అంటే 62 ఏళ్ల వరకు పెడితే మరి ఆ 4 ఏళ్ళు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఈ 25 ఏళ్ల వాళ్ళకి పోయినట్టే కదా. 29 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. సో ఈ ఎదురు చూపుల్లో ఏమవుతోందంటే సమాజంలో ఒక సమతుల్యత అనేటువంటిది బ్రేక్ అయిపోయింది. ఎందుకంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, వాళ్ళ స్కేల్ని బట్టి జీతాలు పెరుగుతాయి, పెన్షన్లు కావచ్చు, మిగతావి కావచ్చు, గ్రాట్యుటీ కావచ్చు, మొత్తం అన్నీ కూడా లక్షల్లో ఉంటాయి. మొత్తం ఓవరాల్గా తీసుకుంటే కోట్లలో ఉంటుంది. దాదాపు 20,000 కోట్లు 40,000 కోట్లకు లెక్కలు కూడా చెప్పారు గతంలో మాట్లాడుకున్నప్పుడు. సో 40,000 కోట్ల రూపాయలు ఈ రిటైర్మెంట్ బెనిఫిట్లు వీళ్ళందరికీ ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళాలి ప్రభుత్వ ఉద్యోగులకి అన్న దగ్గర ప్రభుత్వాలు ఏం చేశాయి? ఇంత భారం మన నెత్తి మీద పడుతోంది, మన సంక్షేమానికి ఇవ్వడానికి లేకుండా పోయింది, లేదంటే ఈ కార్యక్రమానికి లేకుండా పోయింది. అందువల్ల ఇప్పుడు ఈ రిటైర్మెంట్ ఆపేసి ఇంకొక 4 ఏళ్ళకి ఎక్స్టెన్షన్ చేసి 62 ఏళ్ళకి వీళ్ళకి పెట్టేస్తే 65 ఏళ్ల దాకా కూడా తీసుకెళ్ళిపోతే వాళ్ళు పని చేస్తారు, వాళ్ళ సీనియారిటీ మనకు ఉపయోగపడుతుంది. ఎన్ని డిపార్ట్మెంట్లో ఉపయోగపడుతుంది, ఎన్ని డిపార్ట్మెంట్స్లో, ఏ సెగ్మెంట్స్లో, ఇది కూడా ఆలోచన ఉండాలిగా. సో ఇక్కడ కొత్త తరానికి ఇబ్బంది అయ్యేలా ఉంది. ఏమనంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామనేటువంటిది పేరుకు కనిపిస్తోంది కానీ ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం ఇబ్బందికరంగానే ఉంది. మరి దీనికి ఎక్కడ ఒక సొల్యూషన్? ఏం చేయాలి? రిటైర్మెంట్ 65 ఏళ్ళకి చేయాలా, లేదా 62 ఏళ్ళకి చేయాలా, లేదా 58 ఏళ్ళకి రిటైర్మెంట్ అనేటువంటిది ప్రకటించిన తర్వాత కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలా? అబ్బాయి కొత్త వాళ్ళకి ఎందుకు అవకాశాలు, వాళ్ళకి ఇంకా ఉందిగా, ఇంకా యంగ్ బ్లడ్డే కదా అంటే వాళ్ళు కూడా వయసు వచ్చేసరికి ఆలోచించి ఆ రోజున్నటువంటి ప్రభుత్వం లేదు వీళ్ళతో పని చేయిస్తూనే ఉండండి అన్నారనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? సో ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాబ్లంలో అయిపోతుంది. దీనికి ఒక సాధికారకమైనటువంటి ఒక సొల్యూషన్ అనేది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఖచ్చితంగా చేయాలి. ఇది కూడా పెద్ద ఆయన చెప్పినటువంటిదే. సగటార్థాయం 60 ఏళ్ళు అయినప్పుడు 58-60 ఏళ్ళకి రిటైర్మెంట్ అంటే ఏముంది, ఇంకా ఆ వయసులో ఏం చేస్తారు వాళ్ళు అని చెప్పని ప్రశ్నిస్తున్నారు. రిటైర్మెంట్ ఏజ్ ఇంకొక 5 ఏళ్ళు ఉంది అన్నప్పుడు ఆటోమేటిక్గానే ఉత్సాహం అనేటువంటిది కాస్త తగ్గుతుంది, పని చెయ్యాలి అనేటువంటిది ఖచ్చితంగా తగ్గుతుంది. అలాంటప్పుడు వాళ్ళని ఇంకా ముందు కొనసాగించుకుంటూ వెళ్ళి జాప్యం జరుగుతూ ఇక్కడ కొత్త తరం రావడానికి లేకుండా ఉంటే కొత్త తరం వాళ్ళకి ఏముంది గ్యారంటీ అని చెప్పి ప్రశ్నిస్తున్నారు వాళ్ళే. సో ఇది వాళ్ళంతటి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వీళ్ళని సాటిస్ఫై చేయడం కోసం అని చెప్పి. వీళ్ళకేముంది, ఓకే ఇంకో 2 ఏళ్ళు పెంచారా సర్వీసు, ఓకే ఇప్పుడు 60 ఏళ్ళకి వచ్చాం, 60 ఏళ్ళ నుంచి పే స్కేల్ వేరే ఉంటుంది, ఇంకా హైయర్ క్యాడర్లోకి ఇంకో దాంట్లోకి వెళ్తాము, రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది ఇంకో 10 లక్షలు 25 లక్షలు పెరుగుతుంది అంటే ఆ 25 లక్షలు కనిపిస్తోంది. కానీ ఇక్కడ ఒకళ్ళు 25 లక్షలు సంపాదించడానికి ఇంకొకళ్ళ జీవితం ఇక్కడ వృధా అయిపోతుంది కదా. 4 ఏళ్ల కెరీరు, ఈ 4 ఏళ్ల కెరీర్లో మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు కదా. మరి ఎలాగ దీన్ని ఈ సమతుల్యత అనేది బ్యాలెన్స్ చేయడం ఎలాగా? దీనికి ఒక సాధికారమైనటువంటి సొల్యూషన్ ఏం చేస్తే బాగుంటుంది? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.